హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరు ఎలా ఉన్నారండి? అండ్ ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే మా పెద్దోడి స్కూల్లో సైన్స్ ఫేర్ అనేది కండక్ట్ చేశారనమాట. సో పిల్లలందరికీ ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇచ్చారు. అండ్ ఆబ్వియస్లీ చిన్నపిల్లలు కాబట్టి పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి అండ్ పేరెంట్స్ హెల్ప్ చేయాలి కదా. సో నేనైతే వాళ్ళిద్దరు పడుకున్నాక అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అన్నీ రెడీ చేసి పెడుతున్నా, ఎందుకంటే వాళ్ళు మెలకువగా ఉన్నప్పుడైతే మనం చేయలేము, అన్నీ చిందరవందర చేసేస్తారు కదా. సో వాళ్ళు పడుకున్న తర్వాత నైట్ టైంలో నేను ఇవన్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మా పెద్దోడికి ప్రాజెక్ట్ వర్క్ ఏమి ఇచ్చారంటే అవర్ కమ్యూనిటీ హెల్పర్స్ ఇచ్చారన్నమాట. మన కమ్యూనిటీలో మనకి హెల్ప్ చేసేవారు ఎవరెవరు ఉంటారు అంటే టీచర్స్, డాక్టర్స్, నర్స్, పోలీస్ అండ్ ఇంకా చాలామంది ఉన్నారు, ఎక్సెట్రా అండ్ మిల్క్ మ్యాన్, పోస్ట్ మ్యాన్, ఫార్మర్, ఇట్లా చాలామంది ఉన్నారనమాట. దాంట్లో నేను కొన్ని చూస్ చేసుకున్నాను అనమాట. సో అవి అయితే నేను చేస్తున్నా. మా పెద్దోడైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు, ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్ట్ వర్క్స్ అన్నా ఇలాంటివి ఏమన్నా డ్రాయింగ్స్ వేయాలన్నా చాలా ఇంట్రెస్ట్ అనమాట మా పెద్దోడికి. మమ్మీ ఎప్పుడు చేద్దాం అంటాడు. ఇంకా మార్నింగ్ అయితే లేచిన వెంటనే ఇంకా ఎలా చేశానన్నది చూసి నేను కూడా చేస్తాననేసి చేస్తున్నాడు అనమాట. ఇంకా తర్వాత అయితే కొంచెం రెడీ అయిన తర్వాత మీకు చూస్తున్నాను. ఇలా కొన్ని సెట్ అయితే చేసి పెట్టాను అనమాట. నేను థర్మాకోల్ షీట్ తీసుకొని ఇదంతా చేశాను. అండ్ కొన్ని డ్రా చేసి అయితే పెట్టాము. అండ్ కొన్ని ఇంట్లో ఉన్న టాయ్స్ పెట్టాము, కొన్ని తీసుకొచ్చామన్నమాట స్టేషనరీ నుంచి. చూసారు కదా ఎలా ప్రిపేర్ అయిపోయాడో. అండ్ ప్రజెంటేషన్ కోసం అయితే రెడీ అయిపోయాడు అనమాట. మంచిగా ఇచ్చాడు ప్రజెంటేషన్ కూడా. అండ్ ఇలా అన్నీ తీసుకొని వెళ్తున్నాను అనమాట నేను స్కూల్లో పెట్టడానికి. చాలా కష్టమైంది, కొంచెం పెద్దగా ఉంది కాబట్టి వెళ్ళడానికి చాలా కష్టమైంది అనమాట. స్కూల్ కూడా కొంచెం చాలానే దూరం ఉంటుంది. అండ్ వెళ్ళిన తర్వాత ఇలా సెట్ చేసి అయితే నేను మళ్ళీ ఇంటికి వచ్చేసాను అనమాట. ఎవరి ప్లేసెస్లో వాళ్ళకి నేమ్స్ రాసి పెట్టారు స్కూల్లో బెంచెస్ పైన. సో ఇట్లా అయితే సెట్ చేసిన తర్వాత మళ్ళీ నేను 12:30కి అలా వెళ్ళాను అన్నమాట చూడ్డానికి. అందరి ప్రాజెక్ట్స్ చూస్తాం కదా, పేరెంట్స్ వెళ్ళేసి అలా అయితే వెళ్ళి చూశాను అన్నమాట. అందరు పిల్లలు చాలా బాగా చేశారండి. చిన్న పిల్లలు వాళ్ళు ఇంకా పేరెంట్స్ వచ్చేసరికి కొంచెం భయపడుతున్నారనమాట ఏదన్నా అడిగితే చెప్పడానికి. అలా అంత ఇబ్బంది పెట్టకుండా చెప్పిన వాళ్ళదైతే విన్నామన్నమాట. మా పెద్దోడిని స్కూల్లో జాయిన్ చేయడమేమో కానీ నాకు మాత్రం నా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి అన్నమాట. ఇలా ప్రాజెక్ట్స్ చేయడం ఇవన్నీ ఆ స్కూల్ డేసే వేరు, మళ్ళీ అసలు తిరిగి రావన్నమాట అలాంటివి. నేనైతే చాలా మిస్ అవుతున్నా. ఆ టైంలో మనకి దాని వాల్యూ ఏంటో తెలియదు, కానీ వన్స్ 10th అయిపోయిన తర్వాత మనకి ఆ స్కూల్ వాల్యూ అన్నది వన్స్ కాలేజ్ వెళ్తున్నప్పుడు కానీ ఇలా మ్యారేజ్ అయినప్పుడు కానీ మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట దాని విలువ ఏంటనేది. ఇప్పుడు పిల్లలకి కూడా వాళ్ళకు కూడా మనలాగే దాని విలువ ఎప్పుడు తెలియదు, ఒక్కసారి స్కూల్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అనమాట. సో స్కూల్ లైఫ్ అంటే స్కూల్ లైఫే. అసలు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము స్కూల్ లైఫ్ అయితే. అండ్ ఇలా ప్రాజెక్ట్స్ చాలా బాగా చేసారు పిల్లలు, పేరెంట్స్ కూడా చాలా సపోర్టివ్గా చేశారు అనమాట. అండ్ నేను వెళ్ళిన తర్వాత క్లాస్లో కూడా నాకు ప్రజెంటేషన్ అయితే ఇచ్చిండనమాట. అక్కడ కూడా గుడ్ మార్నింగ్ మమ్మీ అని అంటున్నాడు. వాళ్ళ టీచర్ అలా అనకూడదు, గుడ్ మార్నింగ్ మేడం లేకపోతే గుడ్ మార్నింగ్ పేరెంట్స్ అలా అనాలి అని చెప్తే మళ్ళీ అలా అంటున్నాడు అనమాట. అలవాట్లేదు కదా. సో అట్లా ఇంకా ఈ పిల్లలందరూ చాలా బాగా చేసారు ప్రాజెక్ట్స్. నేను ఎక్కడెక్కడ నాకు మంచిగా అనిపించిందో అక్కడికి వెళ్ళైతే వీడియో క్యాప్చర్ చేసి అండ్ వాళ్ళ ప్రజెంటేషన్ కూడా విన్నాను అనమాట. విని వాళ్ళకు చిన్న స్లిప్ ఇస్తున్నారు నంబర్స్ వేసి, అది మనం తీసుకొని నచ్చిన వాళ్ళైతే ఒక బాక్స్ ఉంటుంది, అక్కడైతే ఓటింగ్ లాగా ఆ బాక్స్లో వేయాలన్నమాట.
అయితే నేను నాకు నచ్చిన వాళ్ళ దగ్గర వీడియో తీసుకున్నాను అని చెప్పాను కదా, అక్కడ వాళ్ళే మాత్రమే తీసుకున్నాను అనమాట. నాకు ఏదైతే స్పెషల్గా అనిపించింది, ఏది మంచిగా ప్రజెంటేషన్ ఇచ్చారో అని అనిపించిందో వాళ్ళకైతే ఓటైతే వేసొచ్చాను అనమాట. ఈ పాప చిన్నగా మంచిగా రోజ్ ఫ్లవర్ అన్నది చేశారనమాట. ఫ్యాన్సీ డ్రెస్ అంటారు కదా, అట్లా అయితే చేశారనమాట. ఈ పాప క్యూట్గా ఉందనేసి అయితే తీసిన. లాస్ట్ టైం మా పెద్దోడికి కాలీఫ్లవర్ చేసినామన్నమాట. ఇప్పుడైతే ఇలా ప్రాజెక్ట్ వర్క్. ఇంకా ఇక్కడ అయితే అయోధ్య రామ్ మందిర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అమ్మాయి. రామ్ మందిర్ అన్నది కూడా థర్మాకోల్ షీట్స్తో బాగా చేశారనమాట. చాలా మంచిగా అనిపించింది. వీడియోలో ఎలా అనిపిస్తుంది కానీ డైరెక్ట్గా మాత్రం చాలా మంచిగా ఉంది. సేమ్ రామ్ మందిర్ లాగే ఉంది. మంచిగా అన్నీ సెట్ చేసి దేవుడికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి మంచిగా ట్రెడిషనల్గా డ్రెస్ వేసుకొని నిల్చున్నారనమాట ఎంట్రన్స్లోనే. చాలా మంచిగా అనిపించింది. అండ్ విష్ చేయడము అన్నీ కూడా పిల్లలందరూ కూడా పేరెంట్స్ అందరికీ విష్ చేస్తున్నారనమాట. అండ్ వేరే స్కూల్ పిల్లలు వస్తారు కదా, వాళ్ళని కూడా మంచిగా విష్ చేసి ఏ లాంగ్వేజ్ అయితే మీకు కంఫర్టబుల్ అని అడిగి చెప్తున్నారనమాట. డిసిప్లిన్ అనేది బాగుంటుంది ఈ స్కూల్లో. Explain me. Be louder. My name is Rosita. My name is Sudha. We are from India. Our called by Punjab called in which he take inside of the tree. So Rola supposed to mother. This is called windpipe. When we take oxygen inside of our body, then the chest cavity, volume of the chest cavity will increase. It's if the pressure was increased. Exhalation. I'm Tanya from 10th class. My project is development stages of human embryo. The first stage is male and a female gametes remix with each other and it's formed in follicle. In second month, the numbers of the heartbeat is 110. Third month, the teeny organs are now started developing. In fourth month, in fifth month, Chakra miscarriage also because the children is released in our body. In seventh month, the lungs and our mind is also matured. In 8 months, the baby is ready in our organs. In 9 months, the baby is ready to come in the world. Thank you, ma'am. If you like my project, then do it. సో ఆ రెండు ప్రెజెంటేషన్ చాలా మంచిగా అనిపించినాయి నాకు. అందుకే అలాగే డైరెక్ట్గా న్యాచురల్గా పెట్టాను అనమాట. ఇలా అన్ని ప్రాజెక్ట్స్ చూసాను నేను. అందులో చాలా నచ్చినవి మాత్రమే క్యాప్చర్ చేశాను అనమాట. ఈ పాప గులాబ్ జామ్ పాప అనమాట. అంటే నేను ఇంతకుముందు ఫుడ్ ఫెస్టివల్ అనే ఒక వ్లాగ్ పెట్టాను. అందులో ఈ పాప గులాబ్ జామ్స్ అనేది చేసుకొని వచ్చిందనమాట. సో క్యూట్గా అనిపించిందని చాలాసేపు ఆ పాపని తీసాను అనమాట. ఇక్కడ కూడా మనకి ప్రాజెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి నాకు ఓటు వేయండి అని అడుగుతుంది అనమాట లాస్ట్లో. సో అందరూ అయితే నచ్చితే ఓటు వేయండి అనేసి అయితే చెప్తున్నారు. ఆ పాప మాత్రం నాకు ఓటు వేయండి అంటుంది. మంచిగా క్యూట్గా అనిపించింది అనమాట. చాలా కలర్ఫుల్గా చేశారు ప్రాజెక్ట్స్ కూడా. చాలా వరకు పిల్లలు ఇంట్రెస్ట్ ఉండాలి అని చాలా బాగా చేస్తారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకైతే మనం ఇది చేయి అది చేయని చెప్పని అవసరం లేదనమాట. వాళ్ళ క్రియేటివిటీ అంతా తీసుకొచ్చి అందులో ప్రాజెక్టులతో పెడతారనమాట. ఇలా ప్రాజెక్ట్స్ చేయడం వల్ల, ఇలా సైన్స్ ఫేర్స్ పెట్టడం వల్ల పిల్లలకి మైండ్ డెవలప్మెంట్ కూడా చాలా ఉంటుందన్నమాట. వాళ్ళు క్రియేటివ్గా ఆలోచిస్తూ ఉంటారు, ఎలా చేయాలి ఏంటి అనేసి. వాళ్ళకు కూడా కొన్ని అవగాహన వస్తుందన్నమాట. ఇది ఇలా ఉంటుంది, దీని గురించి ఇలా అన్నది తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటి టైంలో పేరెంట్స్ కూడా కొంచెం కోఆపరేట్ చేస్తే పిల్లలు ఇంకా చాలా యాక్టివ్గా అవుతారు అనమాట. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్లో ఇంకా చాలా వ్లాగ్స్ ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చూడండి. మీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అందులో ఆల్ అని ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేయండి. దానివల్ల ఏంటంటే లేటెస్ట్ నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు నచ్చినప్పుడు వ్లాగ్స్ చూసేయచ్చు అనమాట. అండ్ ఈ వ్లాగ్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్ని కామెంట్ సెక్షన్లో యాడ్ చేసేయండి. ఇలాగే సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ అయితే సోర్సెస్ ఆఫ్ వాటర్ అని ఉందన్నమాట. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పిల్లలు. చాలా బాగా చేసారు, కలర్ఫుల్గా. వాళ్ళు చాలా టైం పెట్టి, వాళ్ళు మైండ్ పెట్టి అంతా చేశారు కాబట్టి చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి అన్నమాట. అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా వచ్చినాయి.
అండ్ ఇక్కడ ఏంటంటే హౌస్ ఆఫ్ యానిమల్స్ అంట. ఇది అంటే ఏ యానిమల్ ఏ టైప్ ఆఫ్ హౌస్లో ఉంటుంది అన్నదైతే వీళ్ళు ఇక్కడ చేసి మనకు చూపిస్తున్నారు అనమాట. ఏవేవి ఎక్కడెక్కడ ఉంటాయి అనేసి, క్యామిల్ ఎక్కడ ఉంటుంది అట్లా అవన్నీ అయితే చెప్పింది అనమాట. हम कुछ देखते हैं तो सब इसी की मदद से होता है. हम फोन में वेदर देखते हैं, क्या चलते हैं, सब इसी की मदद से होता है. टेलीकम्युनिकेशन किसी को. అండ్ ఇక్కడ అయితే ఈ అమ్మాయి రోడ్ యాక్సిడెంట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. ఎందుకు రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి అన్నది ఎక్స్ప్లెయిన్ చేసింది. అండ్ చాలా బాగా చూపించింది కూడా ప్రాజెక్ట్లో ఎలా కావడం వల్ల అవుతుంది అనేసి. రూల్స్ ఫాలో అవ్వట్లేదు అండ్ హెల్మెట్ వేర్ చేయట్లేదు, ఇలాంటివన్నీ అయితే చెప్పింది అనమాట. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ అమ్మాయి. Country road accidents are happening because of increasing vehicles and the people are not following the traffic rules, like they jumping red lights and not wearing helmets, seatbelts, and they are not making a speed limit or while driving. Thank you. ఇంకా ఇవన్నీ చూసుకొని అయితే నేను లాస్ట్లో నచ్చిన వాళ్ళకైతే ఓటు వేసేసాను అన్నమాట. ఇదండి మన వ్లాగ్. మీకు ఎలా అనిపించింది అన్నది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ పిల్లలకు కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇస్తూ ఉంటారా? అయితే మీరు ఎలా పార్టిసిపేట్ చేశారన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్.